ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు 57వ కీర్తన విందాము. నన్ను కర్ణింపుము దేవా, నన్ను కర్ణింపుము. నేను నీ షెన్నుజొచ్చియున్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను షెన్నుజొచ్చియున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపేద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులను, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వల ఒడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది. నా ఎదుట గురుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరంగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరంగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించియున్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము.